నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు దేశంలో క్రిమీ లేయర్ సంపన్న వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయరాదు అనే అటువంటి ఒక వాదన బలంగా వస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ఈ వాదన వస్తుంది, ఈ వాదనలోని మంచి చెడు ఒకసారి చూద్దాం. క్రిమీ లేయర్ అనే అటువంటి అంశం మొట్టమొదటిసారి మండల్ జడ్జిమెంట్గా ప్రసిద్ధికెక్కిన ఇందిరా సహానీ కేసులో 9 మందితో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం బ్యాక్వర్డ్ క్లాసులకు అంటే బీసీ వారికి, ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వర్గాలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తున్న సందర్భంలో ఆ బీసీల్లోని సంపన్న వర్గాలకు క్రిమీ లేయర్ వర్తింప చేయాలి అని ఆ తీర్పులో ఒక ప్రధాన అంశంగా వారు పేర్కొన్నారు. సుమారు 32 సంవత్సరాల తర్వాత 2024లో అంటే గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని 4 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గాలకు ఏబిసిడి వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో తీర్పిస్తూ ఆ తీర్పులో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా క్రిమీ లేయర్ వర్తింప చేయాలి, బాగుంటుంది అని ఒక సూచన, ఒక సలహా చేశారు. అక్కడ 92 లాంటి జడ్జిమెంట్లేనేమో వర్తింప చేయాలని ఇచ్చారు, ఇక్కడ వర్తింప చేయాలని అనకుండా చేయటం మంచిది అని సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని నిన్నగాక మొన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ ఉపన్యాసం ఇస్తూ అందులో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఎంతవరకు ఇది సమంజసం, దీనిలోని లోతుపోతలు ఏమిటి అనే అటువంటి విషయాన్ని ఆలోచించమని పెద్దలని కోరుతున్నాను, కోర్టులను కూడా కోరుతున్నాను, మేధావి వర్గాన్ని కోరుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఒక వాస్తవాన్ని అందరూ గమనించాలి. ఏమిటా వాస్తవం? ఆర్థిక సమానత్వం ఉంటే గింటే ఏదైనా ఎవరికైనా కొద్దిమందికి ఉండొచ్చు, కానీ సాంఘిక సమానత్వం లేదు. ఆర్థిక సమానత్వం కూడా లేదు, సాంఘిక సమానత్వం లేదు, రాజకీయ సమానత్వం కూడా లేదు. ఈనాటికి కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో ఉన్నది ఎవరు? 100కి 10% కూడా లేనటువంటి ఆధిపత్య వర్గాలే కేంద్రంలో కానీ ఆయా రాష్ట్రాల్లో కానీ అధికారాన్ని కొనసాగిస్తున్నారు, చెలాయిస్తున్నారు. ఏమిటి కారణం? 85-90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనకబడ్డ తరగతులకు ఆ పరిస్థితి రాకపోవటానికి కారణం ఏమిటి? ఊరికేనే రావట్లేదా, లేక కాన్షియస్గానే కావాలనే ఆ వర్గాలను రాజ్యాధికారంలోకి రాకుండా చేయటం కోసం ఒక కుట్ర జరుగుతుందా? ఆలోచించమని నేను కోరుతున్నాను. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక దుర్మార్గపు కుల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అదే నిచ్చెన మెట్ల వ్యవస్థ. చాతుర్వర్ణం ఏర్పడి అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు సంపద, వ్యాపారం, చదువు, ఉద్యోగం, అధికారం కేటాయించబడింది. 4వ వర్ణమైనటువంటి శూద్రులకు మాత్రం సంపదలో వాటా లేదు, చదువుకోవటానికి వీలు లేదు, అధికారం చేసుకోవటానికి వీలు లేదు. వారికి బానిసత్వం లేదా వృత్తులు చేసి ఆ పై 3 వర్గాలకు సేవ చేయాలనేటువంటి ఒక రిజర్వేషన్ ఇచ్చారు. ఏందా రిజర్వేషన్? వాళ్ళకు సేవ చేసే రిజర్వేషన్. వీళ్ళకుండా రిజర్వేషన్ ఏంటి? అధికారాన్ని చెలాయించే రిజర్వేషన్. ఈ వర్గాలకుంటే, ఈ ఆధిపత్య వర్గాలకుంటేది అధికారాన్ని చెలాయించటం, సంపదను పోగు చేసుకోవటం, చదువుకోవటం. 4వ వర్ణానికి ఏమీ లేదు, కానీ వాళ్ళకి తెలుసు 100కి 90% ఈ 4వ వర్ణంలో ఉన్నారని. అంటే శూద్రులు అంటే ఎవరు? బీసీలు. బీసీలు అంటే ఎవరు? బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వెనుకబడిన తరగతులు, వెనుకబడిన జాతులు అని అర్థం. ఎవరు ఈ వెనుకబడిన జాతిలో ఉంటారు? వెనుకబడిన జాతుల్లో కులాల వారీగా కనుక మనం చూసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాని వాళ్ళంతా, ఆ 3 వర్గాలు కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాని వాళ్ళంతా బీసీలు. అంటే బ్యాక్వర్డ్ కాస్ట్గా గుర్తించబడుతున్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనేమో ఈ మొత్తం కలిపి, బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనే వాళ్ళు. ఇందులో
ఓబీసీలు కూడా ఉన్నారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాకుండా ఉన్న వాళ్ళు అదర్ ఓబీసీలు అవుతారు. మొత్తం కలిపి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే అందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను తీసేస్తే మిగతా వాళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అవుతారు, బీసీలు అవుతారు. ఇది మనం గౌరవంలో ఉంచుకోవాలి. 3000 సంవత్సరాలకు పైగా ఈ 90% మంది ప్రజలుగా ఉన్నటువంటి 4వ వర్ణమైనటువంటి బీసీలకు ఏర్పాటు చేయబడ్డ రిజర్వేషన్ ఏంటిది? బానిసత్వం, కుల వృత్తుల పేరుతోటి వాళ్ళకు సేవ చేయటం. కానీ 1947 తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన అనంతరం భారత ప్రజలు పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నారు. 1950లో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మనం 1950 జనవరి 20 నాడు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ చెప్పాడు, అయ్యా స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడితే సరిపోదు. మనకు వచ్చిన స్వాతంత్రం కేవలం ఆర్థిక స్వాతంత్రం లేదా కొందరికి వచ్చిన ఆర్థిక స్వాతంత్రం, కొందరికి వచ్చిన రాజకీయ స్వాతంత్ర్యం. సామాజిక సమానత్వం రానంత వరకు, సామాజిక స్వాతంత్ర్యం లేనంత వరకు, కుల వివక్షతలు ఉన్నంత వరకు, నిచ్చెనమెట్లాంటి కుల వ్యవస్థ ఉన్నంత వరకు మనకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. దాన్ని రూపుమాపటానికే రిజర్వేషన్లు నేను ప్రవేశపెడుతున్నాను. ఆ రిజర్వేషన్లను కనుక మనం సక్రమంగా అమలు చేయకపోతే 190% ఉన్నటువంటి ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఈ రాజ్యాంగాన్ని కాలబెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అదే పరిస్థితి వస్తే అందులో నేనే ముందుంటాను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు చర్చ అంతా రిజర్వేషన్లు వచ్చినాయి బై, ఈ 75-76 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు అనుభవిస్తారు. ఇంకెన్నేళ్ళరా మీరు రిజర్వేషన్లు అనుభవించేది? దొబ్బి తింటారా? సర్కారు బిడ్డలా మీరు అల్లుళ్ళా సర్కారుకు అని అంటారు. ఎవరిని? బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ను, షెడ్యూల్డ్ క్యాస్ట్ను, షెడ్యూల్డ్ ట్రైబ్ను అంటున్నారు. అట్లా అంటున్నటువంటి వాళ్ళే ఏ లెక్కపత్రం లేకుండా 10% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్లు తీసుకున్నారు. దాని పేరే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి పేరుతో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేసారు. 10% మందికి 10% రిజర్వేషన్లు. 62% ఉన్నటువంటి ఓబీసీలకు తెలంగాణలో 42% ఇవ్వాలని కొట్లాడుతుంటే దిక్కుమొక్కు లేకుండా పోయింది. 22% ఉన్నటువంటి ఎస్సీలకు 15% 75 సంవత్సరాలుగా అమలవుతుంది. 12% ఉన్నటువంటి ఎస్టీలకు 7% దిక్కవుతుంది. ఆలోచించమని కోరుతున్నాను. అయినా ఈ వర్గాల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చదువు, సంపదకు, ఉద్యోగాలకు కొంచెం దగ్గరయ్యారు. ఇందులో కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఎదిగారు. ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అయ్యారు. రాష్ట్రాలలో, కేంద్రాలలో క్లాస్ 1, క్లాస్ 2 అధికారులుగా ఉన్నారు. న్యాయమూర్తులుగా కూడా కొంతమంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఈ రిజర్వేషన్లు వదిలేయాలి. వాళ్ళనే క్రిమీ లేయర్, సంపన్న వర్గము అని గవాయి గారు లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కొనసాగించే వ్యక్తిగా, బౌద్ధాన్ని ఆమోదించే వ్యక్తిగా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్, ఒక దళిత చీఫ్ జస్టిస్ అని ముద్రపడినటువంటి వ్యక్తిగా ఈ వర్గాల నుంచి ఉన్నత అధికారులైనటువంటి వాళ్లకు క్రిమీ లేయర్గా ప్రకటించి రిజర్వేషన్లు వర్తింపచేయవద్దు అనటం న్యాయమా? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. వెంటనే మీరు నాకు ప్రశ్న వేస్తారని నాకు తెలుసు. ఏంది మీరు వేసే ప్రశ్న? మరి చేయకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్, ఇక ఎవ్వడికి వాడేనారా భయ్? పారిశ్రామికవేత్త కొడుకు పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కొడుకు వ్యాపారవేత్త, అధికారి కొడుకు అధికారి. మరి ఆ బీసీలలో కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ ఏమాత్రం చదువుకు కూడా నోచుకున్నటువంటి వాళ్ళకు మరి రిజర్వేషన్లు ఎట్లా? మరి వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఎట్లా అనే ప్రశ్న మీరు వేస్తారని నాకు తెలుసు. అవును, వారి సామాజిక వర్గంలో వెనుకబడినటువంటి వాళ్లకు తప్పనిసరి ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. కనుకనే ఏబిసిడి అనే వర్గీకరణ పెట్టారు. అంతేకాదు, వాళ్ళు ప్రకటించుకోవాలని చెప్పేటువంటి వాళ్లకు మరొక సూచన ఆలోచించమని ప్రజానికాన్ని, ఆ యొక్క మేధావి వర్గాలు నేను కోరేది ఏంటంటే, ఎప్పుడు ఎవరిని క్రిమీ లేయర్గా ప్రకటించాలి, అమలు చేయాలి. ఎప్పుడు ఎవరిని క్రిమీ లేయర్గా ప్రకటించాలి, ఎప్పుడు ఎవరికి ఆ క్రిమీ లేయర్ రిజర్వేషన్లు అమలు కాకుండా చూడాలి అనేది ఆలోచించమని కోరుతున్నా.
నా అభిప్రాయం ప్రకారం. ఒకటి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి కేంద్ర స్థాయి ఉన్నత ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు, లేదా ఆయా రాష్ట్రాల్లో క్లాస్ 1, క్లాస్ 2 ప్రభుత్వ ఉద్యోగం నేను చెప్పేది ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ తర్వాత కూడా వాళ్ళ కొడుకు, ఆ మనవడు, ఒక 3 తరాల వరకు ఈ స్థాయిలో కనుక ఒక కుటుంబంలో కనుక ఉద్యోగం కొనసాగితే అటువంటి వాళ్లకు క్రిమీ లేయర్ అమలు చేయవచ్చు. నేను దానికి వ్యతిరేకం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగమే కానవసరం లేదు. పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వ్యాపారవేత్తలు, ఇతర అనేక సంస్థల ద్వారా, కార్యక్రమాల ద్వారా కోటీశ్వర్లుగా ఎదిగినటువంటి వర్గాలు ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి ఉంటే అలాంటి వర్గాలు కూడా 3 తరాల వరకు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదిస్తూ పెరుగుతూ ఉంటే అటువంటి వాళ్ళకు కూడా క్రిమీ లేయర్ వర్తింపజేయవచ్చు. 3వ అంశం, అసలు ఈ రిజర్వేషన్లకు గొడవ ఎందుకు? ఈ క్రిమీ లేయర్ల పంచాయతీ ఎందుకు సార్? ఓ పని చేయరా దుర్రి. మాడ్యవారి కాన్సీరామ్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమని చెప్పిండంటే, మేమెంతో మాకంత వాటా. ఎందులో వాటా? సంపదలో వాటా. ఎందులో వాటా? చదువులో వాటా. ఎందులో వాటా? అధికారంలో వాటా. ఎందులో వాటా? వ్యాపారంలో వాటా, వాణిజ్యంలో వాటా, సరఫరాలో వాటా, సకల సంపదల్లో వాటా. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటాలు పంచు. ఈ రిజర్వేషన్ల గొడవ ఉండదు, ఈ క్రిమీ లేయర్ గొడవ కూడా ఉండదు. ఇలా మా బీసీ సోదరులు 42% కావాలనే కొట్లాట, ఎస్సీ సోదరులు ఏబిసిడి వర్గీకరణ కావాలనే కొట్లాట, 1992 ఇందిరా సహాని కేసు క్రిమీ లేయర్ కొట్లాట, 2024 సుప్రీంకోర్టు ఎస్సీఎస్ వర్గీకరణ సందర్భంగా క్రిమీ లేయర్ కొట్లాట వద్దు. ఈ కొట్లాటలు మాకు వద్దు. అయితే ఒక్క విషయాన్ని కూడా నేను మీకు గమనిస్తాను. ఒక్క విషయాన్ని మీకు స్పష్టం చేయదలుచుకున్నా. క్రిమీ లేయర్ పేరుతో ఆ వర్గాలకు కేటాయించినటువంటి విద్యా, ఉద్యోగ తదితర రిజర్వేషన్లు అవుతున్నాయో ఆ వర్గాలకే చెందాలి సుమా. ఆ క్రిమీ లేయర్ను 2వ తరగతి వారిగా, క్రిమీ లేయర్ లేని వారిని 1వ తరగతి వారిగా ఉంచాలి. క్రిమీ లేయర్ లేని వారికి మొదట రిజర్వేషన్లు ఇవ్వాలి, క్రిమీ లేయర్ ఉన్న వారికి 2వ రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతే తప్ప క్రిమీ లేయర్ ఇవ్వటానికి వీలు లేదు. క్రిమీ లేయర్లో లేని వెనకబడిన తరగతులు ఏమో దానికి అర్హులు గారు కాబట్టి దాన్ని జనరల్ చేస్తాం, ఆ పోస్టు జనరల్ చేస్తాం, ఆ సీట్లు ఖాళీ పెడతాం అంటందుకు వీలు లేదు సారు. అంతేకాదు, ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నా. ఏంటంటే, ఒకటి ఆలోచించండి. మీరు చెప్పేది తెలంగాణలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి చిరంజీవులు గారు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఎవరి జనాభా ఎంతో, ఎవరు ఉద్యోగాల వాటా ఎంతో ప్రభుత్వ అధికార లెక్కలను పొందుపరిచాడు. 10-15% ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు 63% ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ 90% ఉన్నటువంటి బీసీలు, ఓబీసీలు ఏముంది వాళ్ళకు? అంతేకాదు, 50% రిజర్వేషన్లు దాటకూడదనే గీటు ద్వారా 50%లో వీళ్ళంతా ఉంటున్నారు. మిగతా 50% వాళ్ళందరికీ ఉంది. అంటే 10% ఉన్న వాళ్ళకు 50% రిజర్వేషన్లు పెట్టబడ్డాయి, 90% ఉన్న వాళ్ళకు 50%లో సర్దుకోమంటారు. తెలివి ఉంటే ఆ 10% వాళ్ళతో కొట్లాడమంటారు. ఇది ఎక్కడ న్యాయం సారు? అది ఎక్కడ న్యాయం అయింది సారు? జర ఆలోచించండి. మీరేమనుకోకపోతే ఒక విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 3000 సంవత్సరాలకు పైగా ఈ దేశ సంపదను కొల్లగట్టినటువంటి ఆధిపత్య వర్గాలకు లేక 13 వర్గాలకు క్రిమీ లేయర్ వర్తించదా? ఈ దేశ సంపదను 1000 కోట్లు కొల్లగొట్టి ఈ దేశాన్ని వెళ్ళిపోయినటువంటి వారికి క్రిమీ లేయర్ వర్తించదా? ఈనాటికి ప్రపంచ కుబేర్లతో పోటీ పడుతున్నటువంటి అదానీ, అంబానీలకు క్రిమీ లేయర్ వర్తించదా? క్రిమీ లేయర్ మరొకరికి కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉంది. అదే రాజకీయ నాయకులకు. ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి కానీ, 2 వ్యక్తులు కానీ, లేదా 3 పర్యాయాలు ఒక ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికైనటువంటి వారికి క్రిమీ లేయర్ వర్తింప చేయవచ్చును. అంతేకాదు, ఒక కుటుంబం నుండి 2 పర్యాయాలు మంత్రులుగా ఉన్నటువంటి వారికి కూడా క్రిమీ లేయర్ వర్తింప చేయవచ్చును. పై చెప్పినవి ఏవీ కాకుండా ఎవరైనా చైతన్యయుతంగా అనేక కారణాల రీత్యా మాకు క్రిమీ లేయర్ వర్తింప చేయండి అని స్వచ్ఛందంగా కోరుకున్న వారికి కూడా క్రిమీ లేయర్ వర్తింప చేయవచ్చును. ఆ విధంగా ఒక సామాజిక వర్గంలో సంపన్న వర్గాలకు 2వ ప్రాధాన్యత లేదా 3వ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచి పద్ధతి. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి,
కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి.